హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి సీకే ఫిట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! సో, ఇలాంటి సీకే ఫిట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో, జాయిన్ అయిపోండి. ఫస్ట్ మీ ఫోన్‌లో లైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను. సో, ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఇంకొకటి సీకే ఫిట్ ఇస్తాను. సో, రెండిటిని అయితే మేరట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పైకైతే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే లిరిక్స్‌కి జస్ట్ మనం ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఫస్ట్ లిరిక్స్‌ని క్లిక్ చేసుకొని అండ్ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ పైన ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్‌ని యాడ్ చేసుకోండి. లేదు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ మిగతా లిరిక్స్‌కి కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎఫెక్ట్ ఉంది కదా! సో, ఫోటో లేయర్‌ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో, జస్ట్ రీప్లేస్ చేసుకుంటే అయిపోతది ఫోటోని. సో, ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకున్న తర్వాతకి కలర్ అండ్ ఫిల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. సో, ఇందాక ఈ ఫోటో ఉంది కదా! సో, నేను వేరే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో, నేను ఈ విధంగా అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోటో కొంచెం పైకైతే వెళ్ళిపోయింది కదా! సో, ఎగ్జాక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో, ఈ విధంగా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ కూడా ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా! సో, ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోండి. సో, రీప్లేస్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మన గ్రూప్స్ ఉన్నాయి కదా! సో, గ్రూప్స్‌లో కూడా ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ గ్రూప్‌ని అయితే క్లిక్ చేసుకోండి. సో, గ్రూప్ 1 అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ సైడ్‌కి ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోండి. ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఈ ఫోటో ఉంది కదా! సో, నేను వేరే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో, చూడండి మళ్ళీ ప్లస్ ఐకాన్ అయితే యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫోటో అయితే ఆటోమేటిక్‌గా రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ విధంగా అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ బ్యాక్ వచ్చేసుకున్న తర్వాతకి దానిపైన ఇంకొక గ్రూప్ ఉంది కదా! సో, గ్రూప్ 2 సో, ఆ గ్రూప్‌ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, గ్రూప్ 2ని అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ వేరొక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో, మీరు కూడా వేరే ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, ఈ విధంగా అయితే గ్రూప్‌ని అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా! సో, ఫస్ట్‌లో చూపించిన గ్రూప్స్‌కి సేమ్ ఇదే విధంగా అయితే ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకుంటే సరిపోతది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ మిగతా లైన్స్ ఉన్నాయి కదా! బీట్ మార్క్స్ దగ్గర అయితే మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, నేను ఇందాక చెప్పినాను కదా! సో, ఎఫెక్ట్స్‌ని ఇంపోర్ట్ చేసుకోండి మీ ఎలర్ట్ మోషన్‌లో. సో, ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా! సో, ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో, కాపీ అయితే తీసుకోండి. సో, కాపీ చేసుకున్న తర్వాతకి లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని కాపీ 8 లేయర్స్‌ని క్లిక్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఐ మీన్ మనం ఎడిట్ చేసిన ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ గ్రూప్ ఎండింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాతకి ఆ 8 కాపీ చేసుకున్నాం కదా! 8 ఎఫెక్ట్‌ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇక్కడ కూడా మనం జస్ట్ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. చూపిస్తాను. సో, ఫస్ట్ ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, నేను వేరే ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫోటోస్‌ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇంకొక లేయర్ ఉంది కదా! సో, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ వేరొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ మిగతా ఎఫెక్ట్స్‌కి కూడా సేమ్ ఇదే విధంగా అయితే మీరు ఫోటోస్‌ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా రీప్లేస్ చేసుకున్న తర్వాతకి ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో, స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో, దానిపైన అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది మనకి డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.